ఈ ఆపరేషన్ సింధూర్ ఫలితంగా భారత రక్షణ బడ్జెట్ మరో 50 కోట్లు పెరిగే అవకాశం ఉందని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. రక్షణ రంగంలో భారత్ మరింత పటిష్టం చేసేందుకు మోదీ సర్కార్ ప్లాన్ చేస్తుంది. ఆర్మీకి కొత్త వెపన్స్, మందుగుండు సామగ్రి కొనుగోలు చేస్తున్నట్లు సమాచారం. బడ్జెట్లో రక్షణ రంగానికి నిధులు పెంపు దిశగా మోదీ సర్కార్ సమాలోచనలు చేస్తుంది. రక్షణ రంగానికి మరో 50 కోట్ల కేటాయించే అవకాశం ఉందని ప్రభుత్వ వర్గాల నుంచి సమాచారం అందుతుంది. ఈ పెంపుదల ఆమోదం పొందితే 2025 నుంచి 26 ఆర్థిక సంవత్సరానికి మొత్తం రక్షణ శాఖకు కేటాయింపులు 7 లక్షల కోట్లకు మించిపోతాయి. పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లో ఈ బడ్జెట్కు ఆమోదం కోరే అవకాశం ఉంది. ఫిబ్రవరి 1న కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ సమర్పించిన 2025 నుంచి 26 బడ్జెట్లో సాయుధ దళాల కోసం రికార్డు స్థాయిలో 6.81 లక్షల కోట్లు కేటాయించారు. ఇది గత ఆర్థిక సంవత్సరం కంటే 9.53% ఎక్కువ. 2014లో అధికారంలోకి వచ్చినప్పటి నుండి నరేంద్ర మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం రక్షణ శాఖపై దృష్టి సారించింది. బీజేపీ ప్రభుత్వం ఏర్పడిన మొదటి సంవత్సరం 2014 నుంచి 15లో రక్షణ మంత్రిత్వ శాఖకు 2.29 లక్షల కోట్లు కేటాయించారు. గత దశాబ్దంలో ఈ సంఖ్య 3 రెట్ల ఎక్కువ. ప్రస్తుత కేటాయింపు అన్ని మంత్రిత్వ శాఖలలోకి రక్షణ శాఖకే అత్యధికంగా కేటాయించారు. ఇది మొత్తం బడ్జెట్లో 13% అన్నమాట.